నెల్లూరులో 4 టన్నుల బీఫ్ మాంసాన్ని స్వాధీనం చేసుకుని కంటైనర్ను సీజ్ చేయడం జరిగిందని నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ తెలిపారు. 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం, రాజుపాలెం దగ్గర ఎటువంటి అనుమతులు లేకుండా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 5 లక్షల రూపాయలు విలువ చేసే బీఫ్ ని పోలీసు వారి సహకారంతో అధికారులు సీజ్ చేశారు. డాక్టర్ మదన్ మోహన్ మాట్లాడారు. ఎవరైనా అనుమతులు లేకుండా బీఫ్ మాంసాన్ని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగల పూట భారీగా గోమాంసం అక్రమ తరలింపు వ్యవహారం బయటపడడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ నరసింహారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక 500 కేజీల బీఫ్ అనేది ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనము డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ ఇది కూడా ఇల్లీగల్. మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది. వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అనేది ధృవీకరించడం జరిగింది. దీన్ని ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీన్ని మార్కెట్గా ఉపయోగించుకొని వాళ్ళు రోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం. కాబట్టి మనం అయితే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసేది ఏమనగా ఎవరు కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేయడం జరుగుతుంది. ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని దంతోల్లో డంపింగ్ యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. తీసుకున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రియతమ నాయకులు, మా శ్రేయోభిలాషులు, మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు, మా గురువులు, ఎక్స్-ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్, టీడీపీ నాయకులు, 5వ వార్డు, కావలి పట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా, జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా, మన అందరివాడు, టీడీపీ నేత, ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ వేమ హజరత్ శెట్టి, తెలుగు యువత నాయకులు, నెల్లూరు. పడవల సునీల్ కుమార్, తెలుగు యువత నాయకులు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.